హ్యాకింగ్ అనేది వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ మనకి హ్యాకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో మనం అసలు స్నిఫింగ్ అంటే ఏంటి, స్పూఫింగ్ అంటే ఏంటి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shorts డే 71. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్నిఫింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్నిఫింగ్ అంటే ఒక నెట్వర్క్ లో వెళ్లే ట్రాఫిక్ ని క్యాప్చర్ చేయడం, అంటే ఇంటర్సెప్ట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైఫై రౌటర్ కి కనెక్ట్ అయి ఉన్నారు. సో మీరు వైఫై రౌటర్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు ఏం బ్రౌజింగ్ చేసినా గానీ ఆ రిక్వెస్ట్ అండ్ ఆ ట్రాఫిక్ అంతా మనకి వైఫై రౌటర్ కి వెళ్తుంది అనమాట. వైఫై రౌటర్ నుంచి ఇంటర్నెట్ కి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు కనెక్ట్ అయిన నెట్వర్క్ లో కనుక హ్యాకర్ ఉన్నట్టయితే ఏం చేస్తాడంటే ఆ వైఫై రౌటర్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్ లో అతను స్నిఫింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు అనమాట. అంటే ఆ నెట్వర్క్ లో వెళ్లే ట్రాఫిక్ ని మొత్తం అతను వైర్ షార్క్ లాంటి టూల్స్ వాడి క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ చేసేస్తే అందులో ఏంటి అంటే మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వైఫై కి కనెక్ట్ అయ్యి ఉంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేశారు అనుకుందాం. సో లాగిన్ చేసినప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఆ ట్రాఫిక్ లో వైఫై రౌటర్ కి వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ వైఫై రౌటర్ ట్రాఫిక్ అనేది అటాకర్ క్యాప్చర్ చేశాడు కాబట్టి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అతను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో ఈ విధంగా మనకి స్నిఫింగ్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనం స్పూఫింగ్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్టయితే స్పూఫింగ్ అంటే సింపుల్ అనమాట. ఇందులో మనకి టైప్స్ ఆఫ్ స్పూఫింగ్స్ ఉంటాయి. లైక్ ఐపీ స్పూఫింగ్ అండ్ అలాగే ఈమెయిల్ స్పూఫింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటాకర్ ఒక ఎక్స్ అనే ఒక ఎంప్లాయ్ అయితే స్కామ్ చేయాలనుకుంటుండు. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆ ఎక్స్ అనే ఎంప్లాయ్ వర్క్ చేసే కంపెనీ యొక్క ఈమెయిల్ ఏంటి అనేది తెలుసుకుంటాడు అనమాట. అటాకర్ తెలుసుకొని అలాంటిదే ఇంకొక మెయిల్ ని క్రియేట్ చేసేసి ఈ ఎక్స్ అనే ఎంప్లాయ్ అయితే పంపిస్తాడు. సో ఈ ఎంప్లాయ్ ఏమనుకుంటాడు, మన CEO నుంచి మెయిల్ వచ్చిందని చెప్పేసి అతను మెయిల్ ఓపెన్ చేయడం గానీ అతను క్లిక్ చేయడం గానీ చేస్తాడు అనమాట. అలా మనకి అటాక్ అనేది పాసిబుల్ అవుతుంది గైస్. అండ్ ఈ నెట్వర్క్ లో ఏంటి అంటే హ్యాకింగ్ అనేది వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ మనకి హ్యాకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. అది ఓన్లీ ఇన్ నెట్వర్క్. ఓకే, ఐ హోప్ మీకు అయితే స్నిఫింగ్ అండ్ స్పూఫింగ్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.